హాయ్ నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అఖండ 2 తాండవం ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. 2021 వచ్చినటువంటి అఖండ సినిమాకు ఇది సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. సో కొన్ని ఇబ్బందుల వల్ల రిలీజ్ కాస్త లేట్ అయినా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి బాలయ్య బాబు మరోసారి మ్యాజిక్ చేశారా? బోయపాటి మార్క్ మాస్ జాతర ఎలా ఉంది? కథలోకి వెళ్ళిపోతే చైనా ఆర్మీ అధికారులు మన దేశంపై బయోవార్ ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా మహాకుంభమేళాను టార్గెట్ చేసి దేశంలో కల్లోలం సృష్టించాలనుకుంటారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రధాని ఆదేశాల మేరకు డిఆర్డీఓ శాస్త్రవేత్త జనని ఆ వైరస్ కు విరుగుడు కనిపెడుతుంది. దాంతో విలన్ గ్యాంగ్ ఆమెను చంపడానికి వెంటపడతారు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వస్తా అని మాటించిన అఖండ ఎంట్రీ ఇస్తాడు. పాపను కాపాడి బయోవార్ను అడ్డుకుని దేశంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు అన్నదే అస్సలు కథ. సో ఇండియా టార్గెట్ గా చైనా బయోవార్ ప్లాన్ చేయడం అనేది గతంలో సూర్య నటించిన 7th సెన్స్ లో చూసేసాం. కానీ అదే కాన్సెప్ట్ కు డివోషనల్ కంటెంట్ యాడ్ చేస్తే అదే అఖండ 2. సనాతన ధర్మం, నమ్మకాలు, వేద జ్ఞానాల గొప్పతనం ఇలాంటి చాలా విషయాలను ఈ సినిమాలో చూపించారు. దానికోసం అఘోరా పాత్రను అద్భుతంగా సెట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ సాదా సీదా సీన్స్ తో అలా సాగిపోతూ ఉంటుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అఘోరా ఎంట్రీ, సనాతన ధర్మం గురించి చెప్పే సీన్స్, యాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇక క్లైమాక్స్ కూడా అదే రేంజ్ లో సెట్ చేశారు. అయితే మాస్ ఎలిమెంట్స్ కోసం దర్శకుడు నడిపించినటువంటి తీరు కాస్త డిసప్పాయింట్మెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా కథ రొటీన్ గానే అనిపించిన ధర్మరక్షణ, సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం గొప్పగా అనిపిస్తుంది. బోయపాటి శ్రీను తన పాత స్టైల్లోనే నమ్ముకున్నారు. లాజిక్ అంటే ఎంటర్టైన్మెంట్ కే ఓటు వేశారు. కొన్ని సీన్స్ బాగున్నా మరికొన్ని మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సో అయినా సినిమా స్పీడ్ ఎక్కువగా కూడా తగ్గదు, బోర్ అస్సలు కొట్టదు. సో యాక్షన్ సీన్లన్నీ కూడా చాలా రిచ్ గా చూపించారు. ఎడిటింగ్ కూడా చాలా క్లీన్గా చేశారు. ఇక నిర్మాతలు ఉన్నంతగా చాలా వీలైనంతగా చాలా బాగా గ్రాండియర్గా కనిపిస్తుంది సినిమా అంతా కూడా. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మొత్తానికి అఖండ మూవీ, అఖండ 2, అఖండ తాండవం ఎక్కడ కూడా ధర్మ పరిరక్షణకి అఘోరా చేసినటువంటి ఒక త్యాగంగా, హిందూ ధర్మ పరిరక్షణకి నడుం కట్టినటువంటి ఒక అఘోరా పాత్రని చాలా అత్యద్భుతంగా నిర్మించారు. అండ్ దీన్ని హై క్వాలిటీ, హై లెవెల్స్లో ఈ మూవీని తీయడంతో సో చాలామంది హిందుత్వం గురించి అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఎంతో ఆసక్తిగా, చాలా అద్వితీయంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సో మొత్తానికి ఇది అఖండ 2 రివ్యూ.